హాయ్ ఫ్రెండ్స్, మురళీ ఫర్నిచర్, మురళీ వుడ్ వర్క్స్ ఆలియా శ్రీ శ్రీ పచ్చల సోమేశ్వర దేవస్థానం. చూడండి ఫ్రెండ్స్, పానగల్లు. చూడండి ఫ్రెండ్స్, లోపల గుడి ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్తున్నాం. చూడండి, వీడియో నేను తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, లోపల శ్రీ శ్రీ పచ్చల సోమేశ్వర ఆలయం, పానగల్లు శివాలయము. పురాతన కట్టడాలు ఫ్రెండ్స్. చూడండి, మీకు చూపిద్దామని వీడియో తీసిన. మీరు కనుక నల్గొండ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది, 3-4 కిలోమీటర్స్. పానగల్లు వెళ్ళి చూడండి, పురాతన కట్టడాలు ఎంత బాగున్నాయో. చూడండి ఫ్రెండ్స్, మీకోసం చూపిద్దామని తీసిన. ఎంత బాగుందో అసలు. అక్కడ రాతి కట్టడాలు అవన్నీ చాలా సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం పురాతన కట్టడాలు అవి. చూడండి ఫ్రెండ్స్, శివాలయం అది. నంది శివుడు. చూడండి ఫ్రెండ్స్, మా మిస్సెస్ పోతుంది మొక్కి లోపలికి. అక్కడ లేడీ పూజారి ఉంది, పచ్చల సోమేశ్వర ఆలయంలో. అడుగుతుంది మా అమ్మ, ఏంది ఈ ప్రత్యేకత అని. చూడండి ఫ్రెండ్స్, నంది ఎంత పెద్దగా ఉందో అసలు. ఆ కట్టడాలు, నంది చూడండి ఇట్లా ఉంది, రియల్గా ఉన్నట్టే ఉంది. పురాతన కట్టడాలు ఇవన్నీ అంటారు కదా, నవగ్రహాలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హోమం చేస్తారు. ఎంత బాగుందో ఆ నంది మధ్యలో ఆ కట్టడాలు, రాతి కట్టడాలు, స్తంభాలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుందో గుడి అయితే. బయట చూస్తూనే ఉండండి. చాలా బాగుంది బయట కూడా గుడి. అదో నంది దగ్గరికి వెళ్ళింది మా మిస్సెస్, పక్కన చెల్లె దండం పెట్టుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, శ్రీ శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం, శివాలయం, పానగల్లులో. చూడండి ఎంత బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది. బయట ప్రకృతి అసలు, ఆ చెట్లు అక్కడికి పోయి ఒక 2 hours కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బయట చూడండి ఎంత బాగుందో. గుడి ఎంత నీట్గా ఉంచారో చూడండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఎంత నీట్గా ఉందో. బయట పచ్చగడ్డి, బండల మధ్యలో ల్యాన్ వేసారు. అన్ని పురాతన కట్టడాలు, 100 ఏళ్ళ కింద. మా మిస్సెస్ చెల్లె నడుచుకుంటూ పోతున్నారు. చూడండి బయట నుంచి ఎంత బాగుందో అసలు గుడి అయితే. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నల్గొండ జిల్లా, నల్గొండలో పానగల్లులో ఉంది ఈ గుడి. అటు పోయిన వాళ్ళు చూడండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒక 2 గంటలు కూర్చొని వచ్చినా కానీ అంత బాగుంది గుడి. చూడండి, ఇవన్నీ పురాతన. మీకు మొత్తం చూపిస్తాయి. ఇక్కడ ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి, రీసెర్చ్ చేసి పెట్టినాయి. చూడండి, చూపిస్తా. అవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఆ విగ్రహాలన్నీ ఏ సంవత్సరాలు కట్టినాయి, ఎప్పుడు చేసినాయి అన్నీ తీసి పేర్లతో సహా పెట్టారు అక్కడ. ఆర్కియాలజిస్ట్ అంటారుగా, దేవాదాయ శాఖ వాళ్ళు. చూడండి, ఆ విగ్రహాలన్నీ పొందుపరిచారు అక్కడ. రాళ్ళతోటి తయారు ఉన్నాయన్నీ. అక్కడ ఎప్పుడు కట్టారు, ఎప్పటిది అని మొత్తం
అన్నీ తీసి అక్కడ పెట్టి చూడండి. ప్రతిదాన్ని కట్టి కింద దాని డేటు దాని పేరు వేసారు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. ఇక క్లియర్గా చూపిద్దాం అంటే టైం లేకుండా నాకు ఫాస్ట్గా తీసిన. చూడండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది చూడండి పోయి. నాకైతే బాగా నచ్చింది. చూడండి అన్నీ దాన్ని అసలు ఏంది అని చరిత్ర మ్యాప్, ఆర్కియాలజిస్ట్ పానగల్ చూడండి, మ్యూజియం పానగల్ మ్యూజియం కూడా ఉంది అక్కడ. చూడండి అసలు ఎంత బాగుందో. షుగా ఉంది, రాళ్ళు అసలు వందల సంవత్సరాల కింద ఇవన్నీ నెంబర్స్ కూడా వేసారు వీటిని. ఆ రాయి ఎక్కడిది, అసలు ఆ శిల్పాలు ఏంటిది, వాటి చరిత్ర ఏందనేది అక్కడ నేను చెప్పేదానికంటే మీరు అక్కడికి వెళ్ళి చూస్తే బాగుంటుంది. చూడండి ఆంజనేయ స్వామి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ఉంది. వానమ నరసింహ నవగ్రహాలు అన్నీ రకరకాల విగ్రహాలు. అసలు ఏ రాతితో ఎప్పుడు కట్టిర్రు, గుడి చూడండి అసలు ఎట్లా ఉంది, ఎప్పుడు కట్టడం ఏంది, దగ్గర పోయి చూస్తే తెలుస్తుంది మనకు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో, పురాతన ఎప్పుడో కట్టడాలు పాతవి. బాగుంది, మనసు ప్రశాంతంగా. ఇక్కడ హాఫ్ డే ఉన్నాం ఇక్కడే 2 hours. కాకపోతే టైం సరిపోలేదు వీడియో తీయడానికి, వర్షం పడుతుండే. ఫాస్ట్గా తీసిన మీకు చూపిద్దామని. చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. గుడి మాత్రం ఎంత నీట్గా ఉందంటే అసలు గిత్త గలీజ్ లేదు. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.